హలో ఎవ్రీవన్, ఎప్పుడైనా హోమ్ మేడ్ సాంబార్ మసాలాతో సాంబార్ ప్రిపేర్ చేశారా? ఈ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. ముందుగా ఇలా చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పుని నానబెట్టుకొని 3 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటాను యాడ్ చేసుకొని పప్పు నానిన తర్వాత కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈలోగా సాంబార్ పౌడర్ కోసం ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల ధనియాలు, 4 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇలాగ పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు చూడండి ఇలా చాలా మెత్తగా ఉడకాలన్నమాట. అప్పుడే సాంబార్ కానీ పప్పుచారు కానీ బాగుంటుంది. ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని వాటర్ తీసుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి రుచికి సరిపడా కళ్ళుప్పు, 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలండి. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దంచిన 10 వెల్లుల్లి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కట్ చేసి పక్కన ఉంచుకున్న కాయగూరలను కూడా యాడ్ చేసుకుని అవి కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా మెదిపి పక్కన ఉంచుకున్న పప్పుని యాడ్ చేసేసుకుని సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి గుప్పెడు కొత్తిమీర, ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న సాంబార్ పౌడర్ని, 2 స్పూన్ల కొబ్బరి తురుముని, చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని బాగా మరగనివ్వాలండి. సాంబార్ పొడి యాడ్ చేసి క్లిప్ మిస్ అయిందండి, ప్లీజ్ డోంట్ మైండ్. సాంబార్ టేస్ట్ అంతా సాంబార్ మరగడంలోనే ఉంటుందండి. సాంబార్ బాగా మరిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని సాంబార్ని బాగా మరగనివ్వాలండి. చూడండి, నేను 1/2 ఇంచ్ గ్యాప్లో గిన్నె నిండా సాంబార్ పెట్టాను. ఇప్పుడు 2 ఇంచ్ వరకు సాంబార్ తరిగిపోయేంత వరకు బాగా మరగనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.